ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి ఒక మాఫియా డాన్ వచ్చి పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి, మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని చెప్పాను. ఇంకెవరిని రానివ్వరండి. అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకి చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు, కానీ ఎలక్షన్లో ఓడిపోయారు. మీ ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు. ఇదే మిథున్ రెడ్డి గారు. ఈ రోజున జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు. బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం, మీరు ఏరుకోండి. 60 పైచిలుకు సీట్లు ఉంటే 40 పైచిలుకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో. వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు, నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసుక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయింది. అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకులు. ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒకటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది.